నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఆపరేషన్ సింధూర్ దీంతో ఇప్పుడు కాంగ్రెస్లో కొన్ని కలకలాలు రేపుతున్నట్టు తెలుస్తుంది సార్, ఏంటి అసలుకి? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్ ఇది ప్రభుత్వానికి, అలాగే భారతదేశ మిలిటరీకి కూడా, ప్రపంచ దేశాలకి, ప్రపంచానికి, అంతర్జాతీయ సమాజానికి భారతదేశం యొక్క సత్తా ఏంది, భారతదేశం యొక్క పవర్ ఏంటి అనేది తెలియజేసింది. ఓకే. దాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి స్కెచ్ చేశారు. ఏంటంటే ఒక దేశంలోనే కాదు, ఇప్పుడు దేశంలో తిరంగా యాత్ర పెట్టారు. 19వ తారీఖు నుంచి రేపు 23వ తారీఖు దాకా ఈ తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ తిరంగా యాత్రలు చేయాలని చెప్తే దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. తిరంగా యాత్రల యొక్క లక్ష్యం ఏంటి? ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా భారత ఆర్మీ పాకిస్తాన్ని డ్యామేజ్ చేసింది, ఏ విధంగా పెహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాము, ఇది భారతదేశం యొక్క సత్తా, భారత ఆర్మీ యొక్క సత్తా. ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం అద్భుతం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం సూపర్ అనే యాంగిల్లో తిరంగా యాత్ర చేస్తున్నారు. ఇది ఒక దేశానికే పరిమితం చేయకుండా నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఒక 7 ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి విదేశాలకు కూడా పంపించి కొన్ని దేశాలకి భారత ఆర్మీ ఏ విధంగా పోరాడింది, ఏ విధంగా యుద్ధం చేసింది, పాకిస్తాన్ మీద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది, అలాగే పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పోషిస్తుంది, అదే పాకిస్తాను భారతదేశం పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏ విధంగా నాటకాలు ఆడుతుంది, వీటన్నిటిని తెలియజేయడానికి ఒక 7 ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపించేసి అక్కడ ఆయా దేశాల్లో ప్రచారం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ 7 బృందాలకి నాయకత్వం ఎవరు వహిస్తున్నారు అని అంటే బీజేపీ వాళ్ళు మాత్రమే కాదు, దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అలాగే ఇండి కూటమిలో ఉండిన భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నాయి. ఓకే. చెప్పుకోదగ్గ పేరు ఏంటంటే శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆయన కూడా ఒక బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఓకే. ఇది కాంగ్రెస్ పార్టీకి అర్థం కానిటువంటి సిచ్యువేషన్. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ మీద మల్లికార్జున్ ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు, రాహుల్ గాంధీ, వీళ్ళు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆ దాడి జరగడానికి కారణమే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు అనేది కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. ఎస్ సార్. అయితే ఇక్కడ నేను ఈ యుద్ధాలు ఇదంతా జరుగుతుంటే కొన్ని కామెంట్స్ నాకు గట్టిగా అనిపించాయి సార్. నరేంద్ర మోదీ గారు బీజేపీ హవా తగ్గిపోవడంతో ఇట్లా ఏమైనా చేయించారా హవా చూయించుకోవడానికి? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా? సో అందులో ఏమన్నా నిజముందంటారా ఇందులో? అంటే ఇలాంటి గాసిప్స్ అనేది రావడం సహజం. ఎస్ సార్. పొలిటికల్గా తీసుకుంటే కనుక ఏమీ లేని చోట కూడా ఉన్నట్టు గాసిప్స్ క్రియేట్ చేసేసి గందరగోళం చేస్తారు. 2 మార్గాలు రాజకీయ పార్టీలకి ప్రజల మీద ప్రయోగించేది. ఒకటి కన్విన్స్ చేయటం, కన్విన్స్ కానప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి ఓట్లను రాబట్టుకోవటం, ప్రజలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. బహుశా ఆ కోణం నుంచి చూస్తే కనుక ఇలాంటి గాసిప్ అయి ఉండొచ్చు అది. కానీ మనకు ఆ కామెంట్ చేసినప్పుడు అది సాధ్యమా అని అంటే దానికి ఆధారం లేదు కదా. ఆధారం లేకుండా మనం అది అయ్యి ఉండొచ్చు అని చెప్పి చెప్పలేము, చెప్పడానికి అవకాశం కూడా లేదు. పైగా నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్ సింధూర్ని తన వ్యూహం, అలాగే భారత ఆర్మీ వ్యూహం, ఈ భారత ప్రభుత్వం యొక్క స్థిరత్వం, దీనికి ఒక చిహ్నంగా చూస్తున్నారు ఆయన. పెహల్గాం దాడి జరిగిన తర్వాత దాదాపు 2 వారాల పాటు సైలెంట్గా ఉన్నారు ఆయన. అసలు ఏం చేస్తున్నారు? పెహల్గాం దాడి జరిగి అక్కడ ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్యాంట్లు ఓడదీసి సుంతి చేశారా లేదని చూసుకొని కల్మా చదివించి, కల్మా చదవకపోతే కాల్చి చంపి ఇంత అరాచకం చేస్తే ఉగ్రవాదులు, ఎందుకు భారత ప్రభుత్వం ఇంకా సైలెంట్గా ఉందని చెప్పి చాలా చర్చ జరిగింది. ఎందుకంటే పెహల్గాం దాడి జరిగిన తర్వాత 2 వీక్స్ పాటు భారత ఆర్మీ, భారత ప్రభుత్వం రకరకాలుగా మీటింగులు పెట్టుకుంటా, లేకపోతే రివ్యూ మీటింగులు పెట్టుకుంటా, అఖిలపక్ష సమావేశం పెట్టుకుంటా,
కనిపించింది తప్పితే వార్లోకి వెళ్ళలేదు. కానీ 2 వారాల తర్వాత అటాక్ చేసింది. అటాక్ చేస్తే అక్కడ 9 ఉగ్రవాద సంస్థలు లేచిపోయాయి. అలాగే 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ 2.0 అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ని కొట్టేసింది, డిఫెన్స్ ఎయిర్ బేసెస్ని కొట్టేసింది. ఆపరేషన్ 3.0కి వెళ్తుందేమో భారతదేశం అనే సమయంలో సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు ఆల్ ఆఫ్ సడన్ గా. ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయటం దాని మీద కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, నిలదీస్తుంది, మీరు సీజ్ ఫైర్కి ఎందుకు వెళ్ళారు? ట్రంప్ మీకు చెప్పారా? ట్రంప్ చెప్తే మీరు విన్నారా? లేదా మీరు ప్రపోజ్ చేశారా సీజ్ ఫైర్ని? సీజ్ ఫైర్ చేయడానికి కారణం ఏంటి? పిఓకేని ఎందుకు మీరు తీసుకోలేకపోయారు? పిఓకేని ఇది మంచి సమయం కదా పిఓకేని తీసుకోవడానికి, మరి పిఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు అనేటువంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుంది. వీటికి సమాధానం బీజేపీ దగ్గర నుంచి రావట్లా. ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ ప్రకటించిన దానికి మీరైనా ఖండించారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఖండించలా. ఆయన సౌదీలో పర్యటనలోకి వచ్చినటువంటి ట్రంప్ సౌదీలో కూడా ఏం చెప్పాడు? నేనే పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పాడు కదా. మీరు యుద్ధం కాదు చేసుకునేది, వస్తువులు అమ్ముకోండి అని చెప్పాను, అందుకే ఆపేశారు అని చెప్పాడు ఆయన. దానికి కూడా రిప్లై ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? మీరు పెహల్గాం దాడి జరిగిన తర్వాత 2 వారాల పాటు మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? పెహల్గాం దాడి జరగడానికి కారణం ఏంటి? సీజ్ ఫైర్కి కారణం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. వస్తున్నటువంటి తరుణంలో ఆ వాయిస్ని ఓవర్కమ్ చేస్తూ బీజేపీ ఏం చేసింది? తిరంగ యాత్రకి వెళ్ళిపోయింది. తిరంగ యాత్ర తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? విదేశాలకి బృందాలను పంపించేసి విదేశాల్లో కూడా భారత యొక్క శక్తి ఏంటంటే తెలియజేసి ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ చేశారు. దానికి ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాల లీడర్లను కూడా నియమించింది. ఆ బృందాలకి నాయకత్వం 7 బృందాలు. 7 బృందాలు ఎవరెవరు ఉన్నారు నేను చెప్తాను. 7 బృందాల్లో శశి థరూర్ ఒక బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఇక రవిశంకర్ ప్రసాద్ ఈయన సరే బీజేపీ, బైజయంత్ పాండా బీజేపీ, సంజయ్ కుమార్ జూ జేడీయూ అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం జేడీయూ, కనిమొళి డిఎంకే. డిఎంకే ఎవరు? ఇండి కూటమిలో భాగస్వామి, కీలక భాగస్వామి డిఎంకే. కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ఈ ఇతర పార్టీలు అన్నీ కలిసి ఇండి కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. మరి ఒక బృందానికి డిఎంకే సంబంధించి కనిమొళిని లీడర్ని చేశారు. తర్వాత సుప్రియా సూలే ఎన్సిపి ఇది కూడా ఇండి కూటమిలో భాగస్వామి. తర్వాత శ్రీకాంత్ షిండే శివసేన, ఇది అంతే. సో ఈ జాబితాలో మొత్తం చూస్తే 7 బృందాలకి సంబంధించి 4 బృందాలకి ఇండియా కూటమిలో ఉండేటువంటి లీడర్లే నాయకులుగా పెట్టారు. ఆ బృందాలు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నాయి. 22వ తారీఖున విదేశీ పర్యటనకు బయలుదేరి వీళ్ళు 10 రోజుల పాటు 5 దేశాల్లో వీళ్ళు పర్యటించబోతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ బృందాలు మళ్ళీ తిరిగి రాబోతున్నాయి అని చెప్పి షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు. సో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కీలకమైనటువంటి 5 కీలక అంశాలను ప్రపంచ దేశాల్లో వివరించబోతున్నాయి. వాటిలో ఏంటంటే అదే ఇందాక నేను చెప్పాను కదా, పాకిస్తాన్ తీరు ఎలా ఉంది, ఉగ్రవాదులు ఎలా ప్రోత్సహిస్తుంది ఆ దేశం, ఉగ్రవాద దాడుల్ని ఎందుకు చేయాల్సి వచ్చింది భారతదేశం, అలాగే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ బృందాలు. అంటే ఈ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో విభేదాలని కలిగిస్తుంది. అసలే చిదంబరం చేసినటువంటి కామెంట్ తోటి రకరకాలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అవును, ఎందుకు? ఎన్డీఏ కూటమి సమావేశం అవుతుంది. వాళ్ళు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రచించుకొని వాళ్ళు వెళ్తున్నారు. మరి ఇండి కూటమికి సంబంధించి ఉమ్మడి ప్రణాళిక ఎక్కడుంది, ఇండి కూటమి అసలు ఉందా లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చిదంబరం గారే ప్రశ్నించారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు, ఇండి కూటమిలో అసలు ఐక్యత లేదు, అది ఉందో లేదో కూడా తెలియని పరిస్థితికి వచ్చింది అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు 7 ప్రత్యేక బృందాలను విదేశాలకు పంపించి ఆపరేషన్ సింధూర్ని హైలైట్ చేయడానికి ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాల లీడర్లనే
నరేంద్ర మోడీ గారు ఉపయోగిస్తున్నారు. ఓకే. దీన్ని జీర్ణించుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీలో కొంత కలకలం రేపుతుంది. కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లే ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు ఈ బృందాలకి. ఇది వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే నిప్పు పెట్టింది. అది ఎలా మండుతుందో, ఎలా బగ్గుమంటుందో భవిష్యత్తులో మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అది బయటికి రాబోతుంది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ.